తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని మరిపించడం కొరకు పక్కదారి పట్టించడం కొరకు అవి అమలు చేయడం చేతగాక కేవలం కేసులు 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 అని చెప్పి పత్రికల్లో రాపించుకుంటూ లీకేజీలు ఇచ్చి లేని కేసులు ఏదో ఉన్నట్టు భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. కమిషన్లని ఇదని అదని విచారణలని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఏడాదంతా వెతికినా కొండను దొవ్వినా ఎలక దొరకలేదు, దాని తోక దొరకలేదు, దాని ఒక ఈక కూడా దొరకలే. వీళ్ళకి ఏమీ లేక ఇవాళ కేటీఆర్ గారి పైన ఒక చిల్లర కేసు బనాయించాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఫార్ములా ఈ కేసులో ఏదో 50 కోట్లు 45 కోట్లు 55 కోట్లు బయటికి పోయినా ఎవరికో పంపినరు అని చెప్పి ప్రచారం చేసినారు. దాని మీద మేము స్పష్టంగా కేటీఆర్ గారే స్వయంగా డిమాండ్ చేసిండు, శాసనసభలోనే డిమాండ్ చేసిండు. ఒకవేళ మీరు నేనేదో తప్పు చేసినా అని చెప్పి నిరూపించదలుచుకుంటే ఈ శాసనసభలో చర్చ పెట్టండి. 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, ఇంకా తెలుగు ప్రజలు బయట ఉన్న వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, దేశాల్లో ఉన్న వాళ్ళు 15 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా చూస్తారు. నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వం నా పైన ఏం ఆరోపణ చేస్తుందో, నేను చేసిన దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పదలుచుకుందో, ఎక్కడ 1 రూపాయి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పదలుచుకుందో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేశాను. వాస్తవానికి కూడా అది కేటీఆర్ గారు అడిగింది న్యాయమైన కోరిక. ఎవరైనా గ్రామాల్లోనైనా ఎక్కడైనా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని ఒక కేసు పెట్టదలుచుకున్నప్పుడు సాగుగా దాన్ని రాసి ఇచ్చి చెప్తారు. ఎవరన్నా నేను పలానా కొట్టిండానో, నా భూమి గుంజుకుండానో, నా ఆస్తి గుంజుకుండానో, ఇంకోటనో చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఇవాళ కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. మరి అదే ముఖ్యమంత్రి సభలో చెప్పాలి. శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చెప్పాలి వచ్చి, ఇగో గత ప్రభుత్వంలో పలానా మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందనో, లేకపోతే ఆయన అవినీతి చేసిండు, ఆయన 10 రూపాయలు తినడనో, ఇగో దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి. ఎందుకు దమ్ము లేదు? ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రండల్లాగా పారిపోతున్నారు? సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. దానికి దమ్ము లేదు. రైతు భరోసా మీద చర్చ చేద్దామంటే చేత కాదు. మహిళలకు ఇచ్చిన హామీల మీద చర్చ చేద్దామంటే చేత కాదు. రుణమాఫీ మీద చర్చ చేద్దామంటే చేత కాదు. నిన్న ఒక చర్చ పెట్టిరు, దొరికిపోయారు. పాపం అడ్డంగా దొరికిపోయినరు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసిన అప్పుల మీద చెయ్యని వాటిని 7 లక్షలు చేసిరు అని చెప్పి కేసీఆర్ పైన, ప్రభుత్వం పైన ఎన్నికల కంటే ముందు 6 నెలలు, ఎన్నికల తర్వాత ఏడాది నుంచి అవే చెత్తరాతలు రోత మాటలు మాట్లాడుతూ ప్రచారం చేసిండ్రు. మేము సమాధానం సరైన సందర్భంలో వస్తుందని మేము ఎదురు చూసినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.